మనం తినే ఆహారం మన ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపిస్తుంది. నిజానికి మన ఆరోగ్యం మనం రోజు తీసుకునే ఆహారం మీదనే డిపెండ్ అయి ఉందన్నమాట నిజం. అయితే మనం రుచి కోసమో లేక ఇష్టమనో కొన్ని పదార్థాలని కలిపి తీసుకుంటాము. అలా కొన్నింటిని కలిపి తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఆరోగ్యానికి విషంగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అలాంటి పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పాలలో కొన్ని పదార్థాలు. పాలతో పాటుగా మాంసం ఎట్టి పరిస్థితిలో తినకూడదు. మాంసం శరీరంలో వేడిని పెంచుతుంది, పాలు శరీరానికి చల్లదనం. ఇవి రెండు కలిపి తీసుకుంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా ప్రమాదమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా పాలతో పుచ్చకాయ కూడా తినకూడదు. టొమాటోలు అధిక ఆమ్లాలు, ఆహారాలు మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అవి పాలతో జత చేసినప్పుడు జీర్ణం చేయడం కష్టం. అలాగే తేనెని కూడా వేడి చేసి తీసుకోకూడదు. తేనెని వేడి చేసినప్పుడు అది విషంగా మారే అవకాశం ఉంటుంది. వండిన లేదా వేడి చేసిన తేనె జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ముల్లంగి, వెల్లుల్లి, తులసి, హోలీబాసిన్ మొదలైన వాటిని తీసుకున్న తర్వాత పాలు తీసుకోకూడదు. ఇది చర్మ వ్యాధులకు కారణం కావచ్చు. వెల్లుల్లి మరియు పాలను వేడి చేసి అనేక ఔషధాలతో కలిపి వాడుతున్నప్పటికీ వెల్లుల్లి, ముల్లంగి, పవిత్ర తులసి సేవించిన వెంటనే చల్లని పాలు తీసుకోరాదు. చాలామంది పాలలో కానీ పెరుగులో కానీ అరటిపండు కలిపి తీసుకుంటారు. అలా తినడం అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. పండ్లను ఇతర ఆహార పదార్థాలతో కలపకూడదు. ఎందుకంటే పండులో సాధారణ చక్కెరలు ఉంటాయి. సాధారణంగా జీర్ణక్రియ అవసరం లేదు, అందుకే పొట్టలో ఎక్కువసేపు ఉండవు. కానీ మనం భోజనంలో కొవ్వులు, ప్రోటీన్లు మరియు స్టార్చ్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఉంటాయి. అవి జీర్ణం కావాలి కాబట్టి ఎక్కువ కాలం కడుపులో ఉంటాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత పండ్లను తింటే పండులోని చక్కెర కడుపులో ఎక్కువసేపు ఉండి పులిసిపోతుంది. ఇది అసిడిటీ మరియు అజీర్తిని కలిగిస్తుంది.